ఓం శ్రీ గురుభ్యో నమః. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ సెకండ్ వీడియో. ఈ వారం మనం చెప్పుకోబోయే ఇంకో రెండు శ్లోకాలు 15, 16వ శ్లోకాలకి సంబంధించిన ఈ రెండవ వీడియోకి అందరికీ స్వాగతం. ఆ ముందు వీడియో చూశారు అనుకుంటున్నాను. 13, 14వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనం ఆ 4 వర్ణాల గురించి, అంటే మనం యోగ సాధనలో ముందుకెళ్లే కొద్దీ మనకి ఆ దివ్య చక్షువు దగ్గర, అంటే భృకుటి దగ్గర ఏదైతే రంగులు మారుతూ అవి మనలో ఉన్న సత్వరజస్ తమో గుణాలకి సంబంధించి మన యోగ సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ మనలో ఎలా కాంతి అనేది ప్రకటితమవుతుంది అనేది 4 వర్ణాలుగా, అంటే బ్రాహ్మణుల స్థితి, క్షత్రియ స్థితి, వైశ్యుని స్థితి, శూద్రుల స్థితి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం 13వ శ్లోకంలో. అట్లాగే 14వ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఇలా నాలాగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు కూడా ఈ బంధనాల నుండి విముక్తులవుతారు. నా స్వభావాన్ని, అంటే నేను నిష్కామ కర్మయోగిగా అన్ని చేస్తున్నాను, నాకు దేంతోనూ అనుబంధం లేదు, అలాగే మీరు చేసినప్పుడు మీకు కూడా ఇందులో నుండి విముక్తులైపోతారు అని 14వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం 15వ శ్లోకం ఏం చెప్తున్నారో మనం ముందు శ్లోకం పాడించుకొని ఆ తర్వాత మనం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 15వ శ్లోకము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ అంటే ఏంటి, దీనికి అర్థం? పూర్వకాలం ముముక్షువుల చేత, అంటే జ్ఞానుల చేత, వైజ్ మెన్ అన్నమాట, వాళ్ళ చేత కూడా ఈ విధంగా తెలుసుకొని కర్తవ్య కర్మలు అనేవి చేయబడినవి. అంటే ఏంటి, ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్లు నేను కర్తను కాదు, భోక్తను కాను అని తెలుసుకున్నారు వాళ్ళు. అందుచేత నీవు కూడా పూర్వుల చేత చేయబడిన ఈ పురాతనమైన నిష్కామ కర్మని నువ్వు కూడా చెయ్యి. నీకొక్కడికే కాదు, ఇట్లా పూర్వంలో చాలా మంది చేసి ఈ స్థితికి చేరుకున్నారు. అందుకనే ఆ నిష్కామ కర్మని నిన్ను కూడా చేయమంటున్నాను, నువ్వు కూడా అదే చెయ్యని అర్జునుల వారికి చెప్తున్నారనమాట. దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. మనం పురాతన కాలం నుండి కూడా మోక్ష ప్రాప్తిని అనేది పొంది భగవంతునితో తాదాత్మ్యం చెందిన వారు ప్రాపంచికంగా అన్ని పనులు, అంటే అన్ని వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా దేనికి చెలించరు. వాళ్ళకి ఇంకా అహంతో వ్యవహరించడం కానీ, అంటే వాళ్ళకి వేరు భావన ఉండటం అనేది ఏమీ ఉండదు. అట్లా పురాతన కాలం నుండి చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు భగవంతుని సాధనంగా, అంటే ఆ బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళు అన్నమాట. భగవంతునితోనే వాళ్ళు తాదాత్మ్యం చెందారు. వాళ్ళకి ఇంకా వేరు భావన లేదు. ఆ స్థితిలో ఉండే అన్ని వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ఇప్పుడు మనకి ఎంతో మంది అవధూతలుగా కానీ, ఆమ్, మనకి గురు స్వరూపులుగా కానీ ఎంతో మంది వస్తున్నారు, మన మధ్యన ఉన్నారు, వెళ్తున్నారు. ఇలా మనకి ఆ మనకి ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించడానికి ఎంతో మంది వచ్చారు. మనకి జిల్లెళ్ళమూడి అమ్మ పేరు వినే ఉంటారు. బాపట్ల దగ్గర ఒక చిన్న గ్రామం. అందరినీ అమ్మలాగానే ఆదరించేవారు, అందుకని అమ్మ అని పిలుస్తారు. అది అంటే మనము వాళ్ళు అవతార మూర్తులు అని కొట్టిపడేస్తాం, కానీ ఆ స్వభావానికి మనం కనెక్ట్ అవ్వాలి. అది అమ్మలాగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదరించాలి. అంటే ఆ అమ్మ ఎట్లాగ ఇప్పుడు తన బిడ్డల్లో ఒకళ్ళు కొంచెం దుర్మార్గంగా ఉన్నారు అని వాళ్ళని ద్వేషించదు, వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే వీళ్ళు బాగా చదువుకుంటున్నారని కానీ, ముందుకు వస్తున్నారని కానీ, పైకి వెళ్తున్నారు, అట్లా వాళ్ళ మీద ఎక్కువ పార్షియాలిటీతో ఎక్కువ ప్రేమ చూపించడం అట్లా ఏమీ లేదు. అమ్మ అందరికీ అమ్మే. అట్లా ఆ ప్రేమ తత్వం అనేది మనలో కూడా రావాలి. అట్లా భగవంతుని సాధనంగా ఇప్పుడు ఆవిడ ఉన్నంతకాలం ఆ ప్రేమతత్వాన్ని అందరికీ పంచారు. భగవంతుడి సాధనంలాగానే ఉన్నారు. ఆ దేహంతో తాదాత్మ్యత ఉండదు. అంటే నేను ఇంతమందికి
ఆ నేను అన్న భావన, ఇంతమందికి నేను ప్రేమిస్తున్నాను, ప్రేమతో భోజనం పెడుతున్నాను, ఎవ్వరికి వచ్చినా లేదనకుండా నేను భోజనం పెడుతున్నాను. ఇప్పుడు రేపు నా ఫోటో పేపర్లో వేస్తే బాగుండు, నా గురించి ఎవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగుండు. అటువంటివి ఈ ప్రేమమూర్తులకి, భగవంతుని సాధనంలాగా పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఆ నేను అన్న భావనే ఉండదు. అది పోతేనే మన భగవంతుని సాధనంలాగా ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారంటే, మన వైపు నుండి చూసినప్పుడు లేదా ధ్యాన సాధనలో ఒక బిగినర్ స్టేట్ లో ఉన్నాం. ఇప్పుడిప్పుడే ధ్యానం అనేది మొదలు పెట్టాం. అప్పుడు ఏంటంటే అంత అర్థం పర్థం లేకుండా ఉందనిపిస్తుంది. ఏ కోరిక లేకుండా అసలు పని ఎలా చేస్తాము? ఇప్పుడు మనం ఒక పని చేయాలి అంటే లోపల ఏదో ఒక కోరిక ఉంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నేను ఈ పలానా చదువు చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్నాను అంటే అది ఏ కోరిక లేకుండా ఎలా చేస్తాము? చేసిన ప్రతిఫలం ఆశించకుండా అసలు ఎట్లా చేస్తాం? నేను ఉద్యోగానికి వెళ్తున్నానంటేనే నాకు డబ్బులు కావాలని వెళ్తాను కదా! అట్లా ఎట్లా చేస్తాము అనుకుంటారు. కానీ పోను పోను ఏంటంటే అర్థమవుతుంది. తాను ఆ స్వీయ లాభం కోసం చేసే పనులు భగవంతుని ఆటకు అడ్డు వస్తున్నాయి. అంటే మనం అధర్మం గురించి తెలుసుకున్నాం. అంటే కోరికలతో వెర్రిగా ప్రవర్తించటం, కనిపించిన జంతువులన్నీ చంపుకొని తినటం, ప్రకృతిని ధ్వంసం చేయటం. అంటే మన కోసం, మన స్వలాభం కోసం ఏది అడ్డొస్తే దానిని మనం దాన్ని నిర్మూలించేస్తున్నాం మన పాత్రలో నుంచి. మళ్ళీ ఆ భూకంపాలు వస్తున్నాయి ఏంటి, తుఫాన్లు వస్తున్నాయి ఏంటి, కోవిడ్ ఎందుకు వస్తోంది అని లబోదిబోం అనడం, ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మానవుడు చేసే పనుల చర్యల వల్లనే ప్రకృతి అనేది ధ్వంసం అవుతోంది. మళ్ళీ ప్రకృతి తన్ని తను కరెక్ట్ చేసుకుంటుంది. ఎక్కడైతే ఆ ప్రక్షాళన జరగాలో ఆ మార్పులు జరుగుతున్నప్పుడు ఇంకా మనం కంప్లైంట్ చేయటానికి లేదు. భూకంపాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా భరించి తీరాలి. ఎందుకంటే ఆ ప్రకృతిని ధ్వంసం చేసేదే మనం. అంటే భగవంతుడి డివైన్ ప్లాన్కి మనం అడ్డొస్తున్నాం. విపరీతమైన కోరికలు కానీ ఏదైనా మనం చేసేవన్నీ కూడా ఈ సివిలైజేషన్ పేరుతో మనం ఏదైతే చేస్తున్నామో ఇదన్నీ కూడా ప్రకృతిని ధ్వంసం చేసేవే. ఎంతో రేడియేషన్, ఈ 5G నెట్వర్క్లు ఇవన్నీ కూడా అంతే. ఆ లోపల కోరికలతో పెట్టుకున్న పనులే కదా ఇవన్నీ. అట్లాగా స్వంత లాభం, నేనే బాగుపడాలి అని చేసే పనులన్నీ కూడా అంటే మనకు ఆ అధర్మం గురించి తెలుసుకున్నాం. బాహ్యంగా కోరికలతో ఇంద్రియాలతో వెళ్ళేవంతా కూడా అధర్మమే. మనం లోపల షట్చక్రాలలో నిలిపి ఉండే ఆ ఏదైతే మనం ఆ స్థితిలో ఉండి చేస్తామో అదే ధర్మమైన పని. అందుకే మనం తప్పకుండా చేయవలసిన కర్తవ్య కర్మలనే ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా, ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. అదే కీ పాయింట్ మనకి పదే పదే చెప్తున్నారు. మనం తప్పకుండా చెయ్యవలసిన కర్తవ్య కర్మలు. అది కూడా ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా, ఆ రిజల్ట్ మీద ఫలాపేక్ష కూడా లేకుండా చెయ్యాలి. అసలు ఎలాంటి పనులు చెయ్యాలో నాకెట్లా తెలుస్తుంది? దేవుడు ఏమన్నా నాకు ఫోన్ చేసి చెప్తాడా? ఆయన నాతో ఏమన్నా రోజు బాతకాని వేసి ఇదిగో నువ్వు ఇట్లా చేయరా అని మాట్లాడతాడా? లేదు కదా అన్న ప్రశ్న వస్తుంది. అట్లా ప్రశ్న వచ్చిన వారికి ఇలా సమాధానం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. భగవంతుడు గురువు అన్న మాధ్యమం ద్వారా తన భక్తుడితో మాట్లాడతాడు. డౌట్ వచ్చింది, జీవన విధానం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నప్పుడు గురువు గారి నుండి తెలుసుకోవాలి. అంటే మనకొక భౌతిక గురువు అనే ఉన్నప్పుడు ఆయన దగ్గర నుండి ఒక సలహా తీసుకోవాలి. మంచి మార్గం ఏంటి, నేను ఏం చేయాలి గురువు గారు అని తెలుసుకోవాలి. ఆయన చెప్పిన దాన్ని ముందు అభ్యసించాలి. అది మనం రోజు చేసే నిత్య కర్మలు అయి ఉండొచ్చు, ఆయన ఉపదేశించిన యోగ మార్గం అయి ఉండొచ్చు. దానిని అభ్యసించాలి. అట్లా నిరంతరం మనం ఎప్పుడైతే గాఢ సాధన చేస్తామో అలా చేసినప్పుడు మన అంతరంలో నుండి శక్తి రూపంలో మనకు ఆ గైడెన్స్, ఆ మార్గదర్శకత్వం అందుతూ ఉంటుంది. అది మనల్ని ఇంకా పక్కదోవ పట్టనివ్వదు. ఆ లోపల మన ఇంట్యూషన్ జాగృతం అయ్యే వరకు మనకి బాహ్యంగా ఉన్న గురువు యొక్క బోధనలు,
ఆయన సూచనలు అవన్నీ కూడా మనం ఫాలో అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లా సాధన చేయగా చేయగా మనలోనే ఆ శక్తి స్వరూపం లోపల జాగృతం అవుతుంది. ఆ ఇంట్యూషన్ అనేది మన లోపల వస్తుంది. అది ఇంకా మన పక్కకి వెళ్ళనివ్వదు. అదే మన గైడ్ చేస్తుంది ముందుకి. మనం ఎప్పుడు కూడా ఇంకా నేనేం చెయ్యను అని కర్మని ఎప్పుడు కూడా మనం త్యజించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మహావతార్ బాబాజీ కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, క్రైస్ట్ కానీ అందరూ అజ్ఞానంలో ఉన్న వారికి నిరంతరం సహాయం చేస్తూ ఆ కర్మని చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ మనం అనుకుంటాం మనకు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఎక్కడో ఉన్నారని. వాళ్ళు మనకంటే ఎక్కువ నిత్యం మన గురించి అసలు వరి అయ్యేదే వాళ్ళు. ఆ నిత్యం మనల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలా అని ఆ కర్మని ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. దాన్నే అందరినీ ఫాలో అవ్వమంటున్నారు. భగవంతుని సృష్టిలో నీ పాత్ర నువ్వు పోషించు అని చెప్తున్నారు. ఇదే మనకి రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది. జస్ట్ నీ పాత్ర ఏదో నువ్వు పోషించు, నీ పాత్ర నువ్వు పోషించు, మరీ అందులో ఉండిపోకు, అంటే మరీ అతిగా ఓవర్ యాక్షన్ కూడా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎంత అడ్వాన్స్డ్ యోగి అయినా సరే కర్మ చేసి తీరవలసిందే, లేకపోతే కిందకి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇదేంటంటే మనకి నిర్వికల్ప సమాధి స్థితి, ఆ ఫైనల్ స్టేట్, ఆ స్థితికి చేరుకునే వరకు కూడా ప్రాణకర్మ, నిష్కామ కర్మ యోగము జరుగుతూనే ఉండాలి. మనం నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకునే వరకు ఈ కర్మ అనేది జరుగుతూనే ఉండాలి. ఏది? ప్రాణకర్మ, ఆ క్రియ జరుగుతూనే ఉండాలి. ప్రతి కర్మ భగవదార్పణగా చెయ్యాలి. అంటే మనం చేసే ఈ నిత్య కృత్యాలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా కర్త భావన లేకుండా భగవంతుడు నా ద్వారా చేస్తున్నాడు, ఇదంతా భగవంతుడికే సొంతం అని అర్పణగా చేయాలి. నిత్యం లోపల ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేసేటప్పుడు ఎటువంటి ధనలాభం చూసుకోకుండా చెయ్యాలి. రాత్రి ధ్యానం, పగలు ఖాళీ సమయంలో ధ్యానం. అంటే మనకి ఎక్కడ గ్యాప్ దొరికినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు కొంచెం గ్యాప్ దొరికింది, ఆ గ్యాప్ లో నీకు యోగం చేయాలనిపిస్తే యోగం ప్రాణకర్మ చేయి, లేకపోతే ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం సేపు అట్లా కూర్చో. ఇదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అని మనకి చెప్తున్నారు. మనం చేసే కార్యకలాపాలలో భగవదార్పణగా చెయ్యాలి. ఆ చేసేటప్పుడు మధ్యలో నీకేదో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని ఉపయోగించుకుని నీ ధ్యానం కింద మార్చుకో. మీ ప్రతి కర్మని ధ్యానంగా చేసుకోవచ్చు. గ్యాప్ దొరికినప్పుడు కళ్ళు మూసుకొని నీ ప్రాణకర్మ చేసుకో, లేకపోతే ధ్యానం చేసుకో. రాత్రిపూట ధ్యానం చెయ్యి. అది మనకి సీక్రెట్ చెప్తున్నారనమాట. నిజమైన ఆర్ద్రత ఉన్న భక్తుడు ఇట్లాగే చేస్తాడు. ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకుండా నిత్యం అదే పనిలోనే ఉంటాడు. పగలు భగవంతుడిని సాధనంగానే తను పని చేస్తాడు. తనకంటూ వేరే ఇంకా నేను వేరే అన్నదేం లేదు. నేను చేస్తున్నానంటే ఇది భగవంతుడే చేపిస్తున్నాడు, ఇంకా అంతే. దాంట్లో ఇంకా వేరే డౌట్స్ ఏం లేవన్నమాట. నేను అనేది రాలిపోతుంది పూర్తిగా. నాకు నచ్చింది నేను చేస్తాను అనడంలో ఫ్రీడమ్ లేదు. ఏది తప్పకుండా చెయ్యాలో దానిని ఒక గురువు మార్గదర్శకత్వంలో చేసినప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు. ఇది నువ్వు ఏ మార్గం పట్టుకున్నా సరే ఇదే వర్తిస్తుంది. మనం ఇప్పుడు క్రియ చేసేవాళ్ళు ఆ గురువు గారు చెప్పిన మార్గంలో క్రియ చేస్తున్నావు, నువ్వు విముక్తుడు అవుతావు. నువ్వు భక్తి మార్గంలో ఉన్నా సరే, మంత్ర జపం చేస్తున్నా సరే, నీకు ఫైనల్ గోల్ ఏంటంటే భగవంతుడి సాధనంలాగా నువ్వు మారిపోతున్నావు. నీది అనేది ఈ దేహాత్మ భావన పూర్తిగా పడిపోతుంది నీకు. నీకు ఆ మార్గము అన్నింటిలోకి ఫాస్ట్ గా వెళ్ళేది ఏంటంటే తీసుకెళ్లేది క్రియా మార్గం. ఎందుకంటే అది ఆ క్రియలు చేసే కొద్దీ ఏంటంటే మనం కరెక్ట్ గా చేసినప్పుడు ఆ ఉత్తమ క్రియ, ఉత్తమ ప్రాణ కర్మ మనం సరిగ్గా చేసినప్పుడు మన భౌతిక దేహం మీద, సూక్ష్మ శరీరం మీద, కారణ శరీరం మీద కూడా అది పనిచేస్తుంది. అందుకే అది అన్నింటిలోకి ఫాస్టెస్ట్, తొందరగా మనల్ని ముందుకు చేరుస్తుంది. అలా అని మిగతాయి తక్కువని కాదు. మిగతా ప్రతి దానికి మనకి వాటి వాటి శక్తి వాటికి ఉంటుంది, వాటి ప్రభావం వాటితో కూడా ముందుకు వెళ్తాము. అలా కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఆ రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుల వారు కానీ
లేకపోతే భగవాన్ శ్రీ రమణ మహర్షి కానీ వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని పట్టుకున్నారు. కానీ ఏంటి ఆ ఫైనల్ స్టేట్ అంటే నిర్వికల్ప సమాధి స్థితి. ఆ భగవంతునిలో లయమైపోయి వాళ్ళు మిగతా ఈ వ్యవహారాలన్నీ చేసేవారు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అదే మనకి ఈ 15వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఈ ముముక్షువుల చేత, జ్ఞానుల చేత కూడా ఇలా తెలుసుకున్నారంటే కర్తవ్య కర్మలు అనేవి చేయబడినవి. అంటే మనం ఈ మీ పూర్వీకులు నీకంటే ముందు ఎంతో మంది ఇలా చేశారు. ఆ పురాతనమైన ఈ నిష్కామ కర్మనే నువ్వు కూడా ఆచరించు అని ఇక్కడ పరమాత్మ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. అందరం మనం ఇది ఫాలో అవ్వాలి. నిత్య కర్మ ప్రతి ఒక్కటి మనం కాదు చేసేది, మన ద్వారా ఈ కర్మ జరుగుతోంది. అది ఏదైనా సరే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అస్. మన ద్వారా జరుగుతోంది అంతే. నీదంటూ ఏ రోల్ లేదు. నీ పాత్ర నువ్వు అక్కడ ఉన్నావు అంతే. ఆ సినిమా నడిపించేది అంత డైరెక్షన్ అంతా యాక్టర్ కూడా ఆయనే. మన లోపల ఉండి నడిపించేది ఆయనే. అదే మనం లోతుల్లో లోతుల్లో నాటుకుపోవాలి అది. సో నెక్స్ట్ 16వ శ్లోకం చూద్దాము. మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 16వ శ్లోకము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. థ్యాంక్ యూ మేడం. ఈ 16వ శ్లోకము మనం 5వ భాగం మొదలు పెట్టుకుంటున్నాం దీంతో. ఈ 5వ భాగము 16వ శ్లోకం నుండి 22 శ్లోకాల వరకు 5వ భాగం అన్నమాట. ఇదేంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ కర్మ, ద నేచర్ ఆఫ్ ద రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్. అంటే మనం ఈ కర్మల నుండి విముక్తులం అవటం. అంటే మనం ఈ సరి అయిన చర్య ఏమిటి, ఆ తప్పు చర్య ఏమిటి, సకామ కర్మ ఏమిటి, ఆ చెయ్యకూడని కర్మలు ఏమిటి, అది అసలు కర్మ లేదు అనటం. ఇన్యాక్షన్ అంటే ఏమిటి, నిష్క్రియ అంటే ఏమిటి, ఆ స్వభావం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇదంతా కూడా కర్మల గురించి మనకు చెప్తున్నారు 16 నుండి 22వ శ్లోకం వరకు. ఇక్కడ ఈ ముందు శ్లోకం కిం కర్మ కిమకర్మేతి ఇదేంటో చూద్దాం. దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే కర్మ ఏమిటి, కిం కర్మ, అకర్మ అంటే ఏంటి, అకర్మేతి అని ఈ విషయంలో. అంటే విద్వాంసులు, ఇక్కడ జ్ఞాని అని అనకూడదు అనమాట. ఏమన్నారు ఇక్కడ, కవయోహో అన్నారు కదా. ఆ కవయోహ అంటే కవి అంటే మళ్ళీ ఆ పొయట్రీ రాసేవాళ్ళు కాదు. ఇక్కడ విద్వాంసులు, శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఇప్పుడు మనకి రమణ మహర్షి లాగా ఉన్న జ్ఞాని కాదు. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న విద్వాంసులు వీళ్ళు అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఈ విద్వాంసులు కూడా తికమకలయ్యారు. కర్మ ఏంటి అకర్మ ఏంటి అని తెలుసుకోలేక ఆ విషయంలో విద్వాంసులు కూడా తికమకలైనారు. అందుచేత నేను నీకు ఆ కర్మను గురించి సమగ్రంగా చెబుతాను విను. దేన్ని తెలుసుకుంటే నువ్వు అశుభాన్ని నుండి, అశుభం ఏమిటది, ఈ సంసార బంధం నుండి విముక్తుడు కాగలవో అది చెప్తాను విను అని పరమాత్మ ఇట్లా చెప్తున్నారు అనమాట. దీని లోతుల్లోకి వెళ్తే ఇది మీ దగ్గర పురాణ పురుష యోగిరాజ పుస్తకం ఉంటే గనక పేజ్ నంబర్ 153, అది పాత పుస్తకం నా దగ్గర ఉంది, 153 పేజ్ నంబరు. అందులో దీని గురించి ఇచ్చారు యోగిరాజుల వారు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాహ అని. అంటే ఏది కర్మ ఏది అకర్మ అన్న విషయంలో వివేకశీలుడైన వ్యక్తి కూడా మోహగ్రస్తుడవుతున్నాడు. కనుక
అశుభ కర్మల మీది అంటే ఇంద్రియ కర్మల మీది ఆసక్తి నుండి నువ్వు ముక్తుడవు కాగలడానికి తోడ్పడే కర్మను గురించి చెబుతా నీకు. ఎందుకంటే సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః అని మళ్ళీ ఇంకో శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే కర్మయోగం లేనిదే సన్యాస లేదా త్యాగ ప్రాప్తి అనేది అసంభవము. కర్మాతీతమైన అవస్థే త్యాగ శబ్దానికి సార్థకత కలిగిస్తుంది అని ఇక్కడ కర్మ అకర్మల గురించి ఈ శ్లోకం గురించి యోగిరాజుల వారు కూడా 153వ పేజీలో ఇవ్వటం జరిగింది. ఇంకా మనకి ఇంకా గాడ్ టాక్స్ విత్ అర్జునాలోకి వచ్చేస్తే ఏమంటున్నారు ఇక్కడ, ఋషులు మునులు కూడా సమాధి స్థితి నుండి బయటకు వచ్చాక మళ్ళీ ఇప్పుడు మనం యోగ సాధనలో ముందుకు వెళ్తున్నాం. అట్లాగే మన పూర్వీకులు ఋషులు మునులు కూడా ఇట్లాగే సమాధి స్థితికి వెళ్ళేవారు. మళ్ళీ ఆ స్థితి నుండి ఎప్పుడైతే ఆ ధ్యాన సాధన ఇంకా టైం అయిపోయింది, మనం బయటకు వచ్చామో మళ్ళీ ఆ మన ఎనర్జీ మనంతా కూడా బహిర్ముఖమై ఇంద్రియాల వెంట వెళ్ళడం అనేది జరుగుతోంది. ఆ సమయంలోనే ఏంటంటే అసలు నేను చేయవలసిన సరి అయిన చర్య లేదా కర్మ ఏంటి అన్న సంశయం ఆ పాయింట్ దగ్గర మొదలవుతుంది. కిం కర్మ కిమ కర్మేతి అని. ఎవరైతే తాను చేస్తున్న ప్రతి కర్మలోనూ అంటే తాను సమాధి స్థితిలో ఉన్నప్పుడు అనుభవిస్తున్న బ్రహ్మానందాన్ని తన్మయత్వాన్ని చెక్కు చెదరకుండా అనుభూతి చెందుతూనే ఉంటాడో అతను సరి అయిన కర్మ చేస్తున్నట్టు అనే అర్థం అన్నమాట. అంటే మనం ఆ కంటిన్యూ చేయాలి. మన లోపల ఏదైతే ఆ బ్రహ్మానందాన్ని ఆ ఎక్స్టాటిక్ స్టేట్ ఆ తన్మయత్వాన్ని మనం అనుభూతి చెందుతున్నామో, ఎక్కడ సమాధి స్థితిలో ఆ అనుభూతి వచ్చింది మనకి, అది మనం కళ్ళు తెరుచుకొని ఈ ప్రపంచంలో వెళ్తున్నా కూడా ఆ స్థితి అనేది చెక్కు చెదరకుండా మనం అనుభూతి చెందుతూనే ఉన్నాం. ఏది మనల్ని ఎఫెక్ట్ చేయట్లేదు. ఒకళ్ళు ఏదన్నా అన్నారా, నాకేమీ లోపలేమి స్పందన లేదు. ఆ భావశూన్యత వచ్చేసింది నాకు. లోపల ఎటువంటి ఆ భావన వాళ్ళ గురించి ఒక నెగిటివ్ గా గాని పాజిటివ్ గా గాని ఏమీ లేదు. అట్లా చెదరకుండా ఉంది నా స్వభావం. అట్లా నేను అనుభూతి చెందుతూనే ఉన్నాను ఆ బ్రహ్మానంద స్థితిని. అతను సరి అయిన కర్మ చేస్తున్నట్లు అని అర్థం. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఎటువంటి సాధన చేసినా ఈ స్థితికి రావడం అనేది ఇంపార్టెంట్. అంటే రైట్ యాక్షన్స్, కర్మ, సరి అయిన చర్య అంటే ఏంటంటే భగవంతుడితో అనుసంధానమై ఆయన సాధనంగానే చేయడము. అకర్మ అంటే రాంగ్ యాక్షన్స్, చెయ్యకూడని చర్యలు ఏంటంటే అహంతో అంటే దేహాత్మ భావనతో చెయ్యడమే అకర్మ, రాంగ్ యాక్షన్స్ అనేవి. కిం కర్మ కిం అకర్మ. అయితే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకునే వరకు కూడా మనకి ఈ సందిగ్ధావస్థ అనేది తప్పదు. ఏది కరెక్టు, ఏది నేను చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నాకేం తెలియట్లేదే అన్న సందిగ్ధావస్థ మనం యోగ సాధనలో ముందుకు వెళ్ళి నిర్వికల్ప సమాధి స్థితికి ఆ ఫైనల్ స్టేట్కి రీచ్ అయ్యే వరకు కూడా ఇది అప్పుడప్పుడు మన మదిలో వస్తూనే ఉంటుంది క్వశ్చన్ అంటున్నారు. మనకి జాగృత అవస్థలో డే టైంలో లెగిచున్న స్థితిలో చాలా ఎరుకతో ఉండాలంటున్నారు మనకి. పరమాత్మ అది చెప్తూనే ఉన్నారు మనకి. యోగానంద గారు కూడా రిపీట్ చేస్తూ మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. మనం చాలా అలర్ట్ గా అది ఆ ఎరుకతో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే యోగికి ఆకలేసింది, భోజనానికి ఉపక్రమించాడు అనుకున్న యోగ సాధనలో ఉన్నారు, ఆయన ఒక యోగి. ఆకలేసింది, భోజనం వడ్డించారు, కూర్చున్నారు. అందులో తప్పేం లేదు, ఆకలేస్తే తినడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు మనస్సు రుచి మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ మొదలైంది ప్రమాదం అనేది. ఆకలేసినప్పుడు తినటంలో తప్పేం లేదు, ఇప్పుడు రుచి మరిగి ఎక్కువ తింటాడు. అట్లా ఒక కవయోప్యత్ర మోహితాహ అన్నారు. అంటే కవి అంటే చెప్పాను కదా, కవితలు రాసుకునే వాళ్ళు కాదు, పండిత విద్వాంసుడు అని. వాళ్ళు కూడా ఏంటంటే మితంగా అవసరమైనంత వరకు తినడానికి, అంటే కంట్రోల్ లేకుండా తినడానికి ఆ దాని మధ్య ఉన్న ఆ ఫైన్ లైన్ అనేది తెలుసుకోలేరు. ఎంత నాకు అవసరం, సరే ఆకలేసింది, ఇంత ముద్ద ఉంది తింటున్నాను, అవసరమైనంత వరకు తింటే సరిపోతుంది. అది కంట్రోల్ తప్పి రుచికి ఆ లోలత్వం వచ్చింది. ఆ టేస్ట్ బడ్స్ కంట్రోల్ లేకుండా ఎట్లా తినాలి అన్న దాని మధ్య వాడికి
ఆ తేడా తెలియట్లేదు అంటున్నారు. ఎందుకంటే పండిత విద్వాంసుడు తను. అంటే యోగిగా కొద్దిగా బిగినర్ స్టేట్ లో ఉన్న మొత్తం అంతా కూడా ఇక్కడ శాస్త్రజ్ఞానం ఉన్న పండితుడు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆత్మ చేత ప్రేరేపించబడే చర్యలకి, శరీరంతో మనస్సుతో ప్రేరేపించబడే చర్యలకి తేడా తెలియదు ఇటువంటి వాళ్ళకి అని చెప్తున్నారు. మనకి దుఃఖం మొదలయ్యేదే ఆత్మ ఈ శరీరాన్ని, ఇంద్రియాల్ని తన పనిముట్లుగా వాడుకోవటం మానేసి ఆ దేహంతో తాదాత్మ్యం చెందటం వల్లే మనం ఈ దుఃఖాన్నంతా అనుభవిస్తున్నాం. ఇంత మళ్ళీ కష్టపడి ఈ దేహాత్మ భావన వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాం. మనకి ఆ స్టెడ్ ఫాస్ట్నెస్ అంటే ఆ స్టేయింగ్ సెంటర్డ్, మన చైతన్యాన్ని షట్చక్రాలలో, మన సుషుమ్నాలో ఏ పని చేస్తున్నా సరే మన ఎనర్జీని సుషుమ్నాలో కేంద్రీకరించి ఉంచడం. అలా ఉండాలి అంటే మనం సాధన చెయ్యాలి. అప్పుడే మనకి ఈ దేహంతో తాదాత్మ్యత అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. అప్పుడే మనం ఆ షట్చక్రాలలో నిలిపి అంటే అంతర్ముఖులమై ఉన్నప్పుడే ఆ సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాం. మన మీద మనకు ఒక నియంత్రణ అనేది వస్తుంది. అది అంతఃస్ఫురణ ద్వారా ఒక డివైన్ గైడెన్స్ తో ఉంటాం. మనం అంతా కూడా ఇంకా ఆ రుచికి వెళ్ళిపోం అనమాట. ఎంతవరకు కావాలో నాకు తెలుసు అన్నట్లా ఉంటాం. అంటే లోపల మనకి చక్కగా ఒక గైడెన్స్ ఎక్కడో అందుతోంది. మనల్ని ఏదో ఒక శక్తి ఆపుతోంది. మరీ ఎక్కువగా తెలియకుండా ముందుకు వెళ్ళిపోకుండా ఇంద్రియాలతో లోపల నుండి ఒక శక్తి మనల్ని లోపలికి తీసుకొస్తోంది అనమాట. ఆ గైడెన్స్ ఇస్తోంది. అందుకే భగవద్గీత అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే ఇంద్రియ లోలత్వం అంటే సెల్ఫ్ సెన్సెస్ తో, ఆ ఇంద్రియాలతో ఇంటెలిజెన్స్ అనేది దాని నుండి దూరంగా ఉండండి అని అందరికీ సలహా ఇస్తోంది. యోగి ఎప్పుడు నిరంతరాయంగా ఇంద్రియాలను కనిపెట్టుకుని ఉండాలి. వాటి పగ్గాలనేది ఆత్మ చేతిలో నుండి అహం చేతిలోకి జారుకోకుండా చూసుకుంటూ చాలా కేర్ఫుల్గా అప్రమత్తంగా ఉండాలి. ఇది నిరంతరము కనిపెట్టుకుని ఉండాలి ప్రతి ఒక్క యోగ సాధకుడు. మన ఇంద్రియాలను ఎప్పుడు టైం టు టైం మనకి రిమైండ్ చేస్తూనే ఉన్నారు, ఇంద్రియాలు చాలా ప్రమాదమైనవి అని. ఇంకా మనకి కర్మ గురించి మరింత వివరణ ముందు శ్లోకాల్లో ఏం చెప్తున్నారో మళ్ళీ వచ్చే వారం చూద్దాము. అయితే ఇక్కడ అదే తత్తే అంటే నీకు కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నారు కదా. దేనిని తెలుసుకొని నీవు కర్మ బంధం నుండి విముక్తు అవుతావో ఆ కర్మతత్వాన్ని నీకు నేను వివరిస్తున్నాను అన్నారు పరమాత్మ. మరి ఇంకా ఎటువంటి కర్మలు మనం చెయ్యాలి, ఎటువంటివి చెయ్యకూడదు అనేది ముందు ముందు శ్లోకాల్లో ఇంకా తెలుసుకోబోతున్నాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము. ఈ లోపు నేను డెఫినెట్ గా రీక్యాప్ వీడియో కూడా చేసి నేను ఈ వీకెండ్ లోపు రిలీజ్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.